హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. తెలుసు కదండి, ఆల్రెడీ ఇది మన కొత్త ఛానల్. ఏంటంటే ఏదైతే న్యూస్ మార్కెట్ అనే ఛానల్ ప్రారంభిస్తున్నామో ఈ ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాస్తవాలను వార్తలుగా మార్చి మీ ముందుకు తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నన్ను మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని ఖచ్చితంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మర్చిపోద్దు, వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే కనుక ఒక లైక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టుతున్న ఈ ఎఫెక్ట్ కోసమైనా లైక్ చేయండి. ఈ ఛానల్ కూడా ఇంతకు ముందు నాకున్న సునీల్ మద్దాల బీబీసీ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ లాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఏదైతే ఇప్పుడు మనం చెప్పబోతున్నాము, కాంగ్రెస్ ను కూల్చేయబోతున్నటువంటి హైడ్రా నిజమండి. ఏదైతే హైడ్రా హైదరాబాద్ లో ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అన్నిటినీ కూల్చేస్తున్న ఈ హైడ్రా గురించి మనం రివర్స్ లో ఒక మాట అయితే చెప్తున్నాం. అక్రమ కట్టడాలు కూల్చడం లేదు హైడ్రా, కాంగ్రెస్ నే కూల్చేసుకుంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక చెట్టెక్కి తన కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ అప్లై అవుతుంది. ఎందుకంటే హైడ్రా విషయంలో అదే జరగబోతుంది. ఈ రోజు తెలంగాణ ఎంటైర్ ఎక్కడైతే మొత్తం కట్టడాలని కూలుస్తుందో హైడ్రా, ఆ ప్రాంతాలన్నింటిలో కూడా తీవ్ర వ్యతిరేకత అనేది ప్రారంభమైంది. 100% వ్యతిరేకత ప్రారంభమైంది. కాబట్టి ఆ వ్యతిరేకత కూర్చున్న కాంగ్రెస్ కొమ్మనే నరకబోతుంది. నిజమండి. కాంగ్రెస్ ని ఎలా నరకబోతుందంటే, కాంగ్రెస్ ని ఎలా కూల్చబోతుందంటే పునాదుల్లో అసలు సైతం లేకుండా అధపాతాలానికి అయితే కనుక తొక్కైపోతుంది ఈ హైడ్రా. నిజమండి. ఎందుకంటే ఎంతో మంది గగ్గోలు పెడుతున్నారు, చాలా మంది ఏడుపులు, చాలా మంది బాధలు, ఇవన్నీ కలిపి తగులుతాయి ఖచ్చితంగా తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి. వాస్తవంగా అయితే కనుక కాంగ్రెస్ అక్కడ తేరుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈసారి అయితే కనుక ఇదే మాట భూస్థాపితం అయితే కాబోతుంది కాంగ్రెస్. అక్కడ వచ్చే ఎన్నికలు 100% గెలవదు. ఇప్పుడే మన ఫస్ట్ ఛానల్ మన ఛానల్లో ఫస్ట్ వీడియోలోనే ఫస్ట్ మాట చెప్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ఆల్రెడీ సేవ్ అయ్యే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో 100% కాంగ్రెస్ తెలంగాణలో రాదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు రాసి పెట్టుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఎందుకు రాన్నానంటే ఈ హైడ్రా కూల్చివేతల వెనక రాజకీయం ఉంది, అలాగే రాజకీయ నేపథ్యం ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. కాబట్టి సాదా సీదా ఏంటంటే మధ్య తరగతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు కూల్చేస్తామంటే వాళ్ళ కళల సౌదాలు అవి. చిన్నదే కావచ్చు ఇల్లు, కానీ కళ్ళ సౌదాల్ని కష్టపడి రూపాయి ఇటుకలుగా పేర్చి కట్టుకున్న ఇల్లు కూల్చేస్తుందో అలా కూల్చేసిన ఆ పాపం మొత్తం మూట కట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నష్టపరిహారం లేదు, వాళ్ళకి ఇల్లు పోతే ఇల్లు లేవు. ఏంటి వాళ్ళ పరిస్థితి? అధోగతి పాలైపోతుంది. వాళ్ళ ఏడుపులు మన మామూలుగా కాదు, అసలు వాళ్ళ కన్నీళ్ళు మామూలుగా కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి అయితే కనుక తీవ్రమైనటువంటి దెబ్బ అయితే తగలబోతుంది. రాసి పెట్టేసుకోవచ్చు మీరు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాంగ్రెస్ అక్కడ గెలవదు. వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి, ఘోర పరాజయం, ఘోర పరాభవం అయితే కనుక చవి చూడబోతుంది. ఇవి నా మాటలు ఖచ్చితంగా 100% జరగబోతున్నాయి. ఎందుకంటే నేను ఏదైతే ఒక అనాలిసిస్ చేశానో అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తుంది ఏ పార్టీ రాదని 100% నొక్కి ఒక్కడి నుంచి మరీ చెప్పాను, అదే జరిగాయి. కాకపోతే మన ఆ ఛానల్లో మన వీడియోలు మీరు చెక్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అక్కడ తెలంగాణలో 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అనేది రాదు వచ్చే ఎన్నికల్లో. చూస్తున్న మీరు అందరూ కూడా 100% ఈ మాటలు కనుక మీరు సేవ్ చేసుకోండి. చూస్తున్న మీరు అందరూ మర్చిపోవద్దు, ఫస్ట్ లైక్ అయితే చేయండి. సేమ్ అదే ఆదరాభిమానాలు నా పైన చూపిస్తారని నమ్ముతూ మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.